జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతే త్రకృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజन्तमनुपेतमपेतकृत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని శ్రీకృష్ణ పరమాత్మ రక్షించాడు. దాని ద్వారా పాండవ వంశాన్ని నిలబెట్టినవాడయ్యాడు. వంశాంకురమైనటువంటి అతన్ని నిలబెట్టి రక్షించింది. తర్వాత కుంతీదేవి శ్రీకృష్ణుని గురించి స్తోత్రం చేసింది. మహానుభావ, మా పిల్లలు సాక్షాత్తు దేవతల యొక్క అంశలైనప్పటికీ కూడా అనేకమైనటువంటి కష్టాలు పడ్డారయ్యా. ఒకటి కాదు, రెండు కాదు, పుట్టినప్పటి నుంచి కూడా కష్టాలతోనే బతికారు. అలా కష్టాలతో బతికినటువంటి నా పిల్లలకి అండదండలుగా నువ్వు ఉన్నావే స్వామి. మా పుత్రులు అనేక రకాలుగా మోసపోయారు.
వాళ్ళు పడినటువంటి ఆ మోసాన్ని మళ్ళీ తిప్పికొట్టి ఆ శత్రుపక్షం వారైనగట్లుగా ఉన్నటువంటి దుర్యోధనాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను మట్టు పెట్టి మళ్ళీ వీళ్ళందరికీ కూడా రాజ్యాన్ని కట్టబెట్టి, అబ్బా నువ్వు ఎంత అద్భుతమైనటువంటి ఉపకారాన్ని చేసావయ్యా, నా పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడేవని స్తోత్రం చేసింది. ఆ స్తోత్రం చేస్తూ విచిత్రంగా కుంతమ్మ ఒక కోరిక కోరింది. ఓ కృష్ణ, విపదస్సంతు తాః శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్యాత్ పునర్భవ దర్శనం. బా కృష్ణ, ఏ కష్టాలు రావటం వల్ల అనేక రకాల దుఃఖాలు పొందుతూ ఉన్నప్పుడు నీ మీద మాకు భక్తి కలిగిందో, సాక్షాత్తు మోక్షాన్నే ప్రసాదించగలిగినటువంటి నీ దర్శనం మాకు మాటిమాటికి కలిగిందో, అలాంటి కష్టాలు ఎప్పుడూ కూడా మాకు వచ్చేలాగా అనుగ్రహించవయ్యా అన్నది. ఇదేమిటి మేనత్త, అత్త ఇలాంటి కోరికలు కోరుతున్నావేమిటి? ఇప్పటిదాకా నీ పిల్లలు పడినటువంటి కష్టాలు చాలేదా? ఇంకా కష్టాలు కావాలని కోరుతున్నావా? కష్టాలు వచ్చినప్పుడే కదా నువ్వు జ్ఞాపకం వస్తావు. కష్టాలు వచ్చినప్పుడే కదా నువ్వు మాకు కనిపించి దర్శనం ఇస్తున్నావు. కనుక మాటి మాటికి నీ దర్శనం కలిగేటువంటి సౌభాగ్యం మాకు కష్టాల వల్లనే కలుగుతుంది. కనుక ఆ కష్టాలు ఎప్పుడూ వస్తూ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందయ్యా అన్నది. ఇలాంటి కోరిక కుంతమ్మ తప్ప ఎవ్వరు కోరలేదు. చిత్రం అంటూ కృష్ణుణ్ణి అంటుందట, ఓ కృష్ణ, సత్కులం కానీ, అంటే మంచి కులంలో పుట్టి కానీ, మంచి ధనవంతుడయ్యుండి కానీ, మంచి విద్యావంతుడయ్యుండి కానీ, మంచి అందం కలిగినటువంటి వాడి వల్ల ఆ కలిగి ఉన్నటువంటి వాడికి కానీ మహా అహంకారం వస్తుంది. దీన్నే మదం అంటారు. ధనమదం, కులమదం, విద్యామదం అని మదత్రయం అంటారు. ఇది అదిగో ఆ మదాలు వీటి వల్ల వస్తాయి. ఏ మానవుడికైతే ఇవన్నీ ఉండటం వల్ల అహంకారం అనేటువంటిది వృద్ధి పొందుతుందో అలాంటి వాడు ఎప్పుడూ కూడా అసలు అభిమానమే లేకుండా, అహంకారం అనేటువంటి దరిదాపులకి రానివ్వకుండా నిష్కాముడయ్యి నీకు భక్తుడైనటువంటి ఆ భక్తుడికి లభించేటువంటి నీ యొక్క అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ, గోవింద, నారాయణ అనేటువంటి నామాలు లభించవయ్యా. వాటిని అసలు వాళ్ళు స్మరించరయ్యా. అంటే అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు నిన్నెప్పుడూ స్మరించరు. అదే ఎప్పుడైతే అహంకారం భంగమైందో, అహంకారం అనేటువంటిది అసలు లేకుండా తాను జీవించగలుగుతాడో ఆ సమయంలో నీకు దాసుడవుతాడు. ఎప్పుడైతే ఆ దాస్య భావం వచ్చిందో అప్పుడే అహంకారం పోతుంది. అహంకారం పోయినప్పుడే దాసుడవగలుగుతాడు. అహం అంటే నేను, నేనే అనేటువంటి ఒక భావన, ఆ భావన పోవాలి. దాన్నే మనం ఇంగ్లీష్లో ఈగోయిజం అంటుంటాం. అది ఉండకూడదు. అది లేనివాడు చక్కగా నిన్ను స్మరిస్తాడు, దాసభావంతో జీవిస్తాడు. కానీ అది ఉన్నటువంటి వాడు వాటి చేత కళ్ళు నెత్తికెక్కిపోయి ఇక మరి లోకం కనిపించదు. నెత్తికుంటే పైన ఆకాశమే కనిపిస్తుంది వాడికి. ఆకాశం అంటే ఉన్నతమైనటువంటి స్థితి అని భావిస్తాడు. అలాంటి ఆ భావంలో బతికేటువంటి వ్యక్తికి లోకం కనిపించదు కనుక, భూమి కనిపించదు కనుక అతను ఎప్పుడూ కూడా నిన్ను స్మరించలేడు అని స్తోత్రం చేస్తూ అంటూనే, ఓ కన్నయ్య, నన్ను ఒక విషయం ఎప్పుడూ మోహంలో పెడుతూ ఉంటుందయ్యా. ఏమిటది అని అంటే,
నీ చిన్నతనంలో జరిగినటువంటి ఒక విషయం నేను విన్నాను. యశోదమ్మ నువ్వెప్పుడూ ఇంట్లో వెన్న దొంగతనం చేస్తే నిన్ను కొట్టి కట్టిందిట కదా, రోటికి కట్టివేసిందిట కదా, నిన్ను కట్టడానికి తాడు తెచ్చిందిట. తాడు తెచ్చి నిన్ను కట్టబోతూ ఉంటేనే చాలు నీ కళ్ళు ఒక్కసారి కళ్ళ వెంట నీరు పెళ్ళుబికి పోయిందిట, కంటి వెంట నీరు కారిపోయిందిట. ఆ నీరు కూడా నీ కంటికి పెట్టిన కాటుకతో సహా జాలువారిందిట. నేత్రాలన్నీ భయంతో చంచలమైపోతూ ఉన్నటువంటి ఆ దృశ్యం. అరే, లోకంలో ఉండేటువంటి భయానికే భయం కలిగించేటువంటి నువ్వు భయంగా అక్కడ ఉండి భయంతో తలకాయ ఉంచి అలా నిలబడి ఉన్నటువంటి దృశ్యం మహాకాలానికి కూడా, మహాకాలుడికి కూడా కాలుడివి కదా నువ్వు. అలాంటి నువ్వు ఒక గోపిక దగ్గర, నీ తల్లి దగ్గర భయపడిపోతూ అలా తల వంచుకొని కళ్ళ వెంబడ నీళ్లు కారుస్తుండేటువంటి ఆ దృశ్యం నా మనస్సుకి ఎప్పుడైతే తడుతుందో అప్పుడల్లా నా మనస్సు మోహంలోకి పడిపోతుంటుంది. అంతటి నువ్వు ఇంతటి వాడివైపోయి ఎంత సౌలభ్యంగా ఆ తల్లికి కట్టుబడ్డావా, మొట్టబడ్డావా, తిట్టబడ్డావా, పెట్టబడ్డావా? అరే ఏమిటయ్యా ఇది ఆశ్చర్యం అని ఈ దృశ్యం ఎప్పుడైతే నా మనసు కళ్ళకు కనిపిస్తూ ఉంటుందో అప్పుడల్లా నేను మోహం చెందుతూ ఉంటాను. స్వామి, ఏ మానవులైతే నీ యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని నిరంతరము కూడా వినడం కానీ, కీర్తించడం కానీ, చెప్పడం కానీ, స్మరించడం కానీ చేస్తూ ఉంటారో వాళ్ళు నిరంతరం ఆనంద సాగరంలో మునిగే ఉంటారయ్యా. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు కదా. ఆ జన్మ రాహిత్యంతో నీ పాదపద్మాల్ని సేవించగలుగుతారు కదా అని ఆ కుంతెమ్మ తన మనస్సులో ఉండేటువంటి భావాలన్నీ స్తోత్ర రూపంగా పరమాత్మని సన్మానించిందిట. ఆ స్తోత్రాన్ని అంతటిని విని ఆనందించాడు కృష్ణుడు. అత కష్టాలు కోరుకోకు, నీకు ఇంక ముందు అంతా సుఖమే ఉంటుందిలే అని అనుగ్రహించాడు. సరే, ఇది ఇలా ఉండగా ఇక్కడ ధర్మరాజు ఎంతోమందిని చంపేశాననేటువంటి బాధతో ఉన్నాడు. పాపం చాలా కాలం పాపం బాధపడ్డట. అతని మనస్సు ఎంత దుఃఖించిందంటే, చంపింది బంధువుల్ని కాదు గురువుల్ని కాదు బ్రాహ్మణుల్ని, ఇట్లా అనేక రకాలుగా భావించాడు. వాళ్లే కాదు, అనేక మంది సైనికుల్ని, ప్రజానీకాన్ని. అరే మట్టు పెట్టానే, ఎంత దుష్టుడిని నేను, నా మనస్సు ఎంత అంధకారంలో పడింది, ఎంత శిలామయమైనటువంటిది ఇది అని తాను దుఃఖపడుతూ, ఈ శరీరం శాశ్వతమా, ఇది రేపో మాపో కుక్కలకి నక్కలకి ఆహారం కాదా, దీని యొక్క సౌఖ్యం కోసం అని ఇంతమందిని నేను చంపాను, చీ, నాకు కోట్ల కొలది సంవత్సరాల వరకైనా సరే నరకం నుంచి విముక్తి లభించదు కదా అనుకున్నాడు తాను. అని ఒకటేమైనా దుఃఖపడుతున్నాడు. తాను అనుకున్నాడు, యథార్థంగా శత్రువుల్ని వధించడం అనేటువంటిది రాజధర్మం అని శాస్త్రం చెప్తుంది. కానీ అదేమిటో నా మనస్సుకు మాత్రం ఆనందం కలిగించడం లేదు. దానివల్ల ఆ శాస్త్రపు వాక్కులు విన్నా కూడా నా మనసు ఏమి శాంతించడం లేదు. నేను ఎన్ని యజ్ఞ యాగాదులు చేసైనా సరే ఈ పాపాన్ని నేను పోగొట్టుకోలేనేమో అని బాధ వేస్తున్నది అని దుఃఖపడుతూ ఉంటే, ఆ దుఃఖాన్ని చూడలేక అనేక మంది ఋషులను పిలిపించాడు కృష్ణుడు. అనేక మంది ఋషుల్ని సంకల్పిస్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళల్లో వ్యాసుడు వచ్చాడు, మార్కండేయుడు వచ్చాడు. అనేక మంది ఋషులు ఇలాగ వచ్చి ఆ ధర్మరాజుకి అనేక రకాలుగా మాటలు చెప్పి ఉపశమనం కలిగించాలని ప్రయత్నం చేశారు. కానీ అతని యొక్క మనస్సు లొంగలేదు.
ఇలాగే దుఃఖపడుతుంటే సాక్షాత్తు కృష్ణుడే కూర్చొని అనేక రకాలు చెప్పాడు. ఏమయ్యా, నువ్వు నీ ధర్మ పరిపాలన చేసావు, నువ్వు అధర్మం ఏమి చేయలేదు, కనుక నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు. కాకుండా ఈ లోకంలో ఎవరికి ఎంత ఆయుష్ అయితే ఉంటుందో అంత ఆయుష్ మాత్రమే వాళ్ళు బ్రతుకుతారు. నువ్వు నేను చంపేశాను అనుకుంటున్నావు, కానీ వాళ్ళందరినీ నువ్వు చంపలేదు. వాళ్ళ ఆయుష్య వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళకి ఆయుష్య కనుక పూర్తి కాకపోతే వాళ్ళు చావరు. ఓ చంపినా చావరు. ఒక కత్తి ఇటు నుంచి ఇటు దాకా దిగబడినా కూడా చావరు, ఆయుష్ లేకపోతే. ఆయుష్ ఉంటే చూడండి, ఒకసారిట ఓ విమానం వెళుతూ వెళుతూ విమానం అంతా కూలిపోయింది. దాంట్లో 200 చిల్లర మనుషులు ఉన్నారట, వాళ్ళందరూ చచ్చిపోయారు. అందులో 6 మాసాల గుడ్డు పిల్లవాడు, వాడు చావలేదు. అంత ఎత్తు నుంచి విమానం పడితే అతను బతుకున్నట్టు ఆశ్చర్యం, మిగిలిన అందరూ చచ్చారు. ఏమిటి కారణం? అసలు వాడు గాలిలోనే పోవాల్సింది కదా, చిన్న వయస్సులో ఉన్నాడంటే. ఆ గాలి ఒత్తిడికే పోవాలి. ఆశ్చర్యం. ఆయుష్ ఉంటే ఎవరు ఏమీ చేయలేరు, ఆయుష్ లేకపోతే ఎవరు ఏమీ చేయకపోయినా పోతాడు. కనుక వాళ్ళకి అందరికీ ఆయుష్ అయిపోయింది. నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు. నువ్వు ధర్మయుద్ధం చేశావు, అదిగో ఆ ధర్మయుద్ధంలో నువ్వు గెలిచావు, కనుక నువ్వు దుఃఖపడవలసింది సమయం కాదయ్యా, ఇది సుఖపడవలసినటువంటిది అని అనేక రకాలుగా కృష్ణుడు చెప్పాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. పాపం అతను దుఃఖపడుతున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కొంతమంది వస్తున్నారు, చెప్తున్నారు. పాపం ఆయనకి మాత్రం మనశ్శాంతి లేదు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలని ఆయన గది దగ్గరికి వెళ్ళాడు ధర్మరాజు. వెళ్ళి లోపలికి చూశాడు. కృష్ణుడు ధ్యానంలో నిమగ్నమై ధ్యానం చేస్తున్నాడు. ఆశ్చర్యం వేసింది ఈయనకి, ధర్మరాజుకి. లోకంలో అందరూ నిన్ను ధ్యానం చేస్తారు, నువ్వెవరి గురించి ధ్యానం చేస్తున్నావు అన్నాడు. ఆయన ధ్యానం నుంచి బయటికి రాగానే ఆయన నువ్వెవరి గురించి ధ్యానం చేస్తున్నావు కృష్ణ అని అడిగాడు ధర్మరాజు. అంటే నవ్వి, నేను భీష్ముడికి సమయం దగ్గరకు వచ్చింది, ఆ దగ్గరకు వచ్చినటువంటి సమయాన్ని గమనిస్తున్నాను అన్నాడు. భీష్ముడికి సమయం దగ్గరకు వస్తే ఈయన గమనించుకోవాల్సిన అవసరం ఏమిటి? భీష్ముడు స్తోత్రం చేస్తాడు. కృష్ణుడు వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళతాడు. ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ ఇక శాంతించట్లేదని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తారు. అనేక రకాలైనటువంటి ఉపదేశాలు ఆయన చేత చేయించడానికి. ఆ భీష్ముడు ఆయనకి అనేక రకాల ఉపదేశాలు కూడా చేశారు. చేయడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడిని చూసి గొప్ప స్తోత్రం చేస్తాడు భీష్ముడు. భీష్ముడు చేసినటువంటి స్తోత్రం చాలా అద్భుతమైనటువంటి. ఆ స్తోత్రంలో ఒక శ్లోకం తమాషాగా ఉంటుంది. ఏమంటారట? స దేవదేవో భగవాన్ ప్రతీక్షతాం కలేవరం యావదిదం హినోమ్యహం ప్రసన్న హాసారుణ లోచన ఉల్లాస ఉన్ముఖాంబుజోధ్యాన పదశ్చతుర్భుజ అన్నాడు. ఏమిటండి ఆయన చేసినటువంటి స్తోత్రంలో ఈ శ్లోకంలో ఉన్నది ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు, ఈయనకి స్వచ్ఛంద మరణం ఉన్నది. కృష్ణుడు అక్కడికి వచ్చాడు, ఆయన్ని స్తోత్రం చేస్తూ ఆయనతో అన్నటువంటి మాట, ప్రసన్నమైనటువంటి చిరునవ్వుతో ఎర్రని తామర పువ్వులాగా ఉన్నటువంటి ఎర్రనైనటువంటి నేత్రాలతో ఉన్నటువంటి కృష్ణుడు, ఆ ముఖంతో విలసిల్లేటువంటి కృష్ణుడు మానవులందరి యొక్క ధ్యానానికి విషయమైనటువంటి వాడు కదా. అలాంటి మహానుభావుడైనటువంటి చతుర్భుజుడైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు నా ఎదుట ఉండి, నా ఎదుట నిలబడి, నా కళ్ళతో ఆయన్ని నేను దర్శనం చేస్తూ ఉండగా నా శరీరాన్ని నేను విడవాలి. నేను నా శరీరాన్ని స్వచ్ఛందంగా ఎప్పుడైతే విడుస్తానో అప్పటిదాకా నా ఎదురుగా ఆయన
నాకు దర్శనమిస్తూ నిలబడాలి అన్నాడు. ఇదేమిటండి, ఇలా అన్నాడేమిటి ఈయన? ఇందులో ఒక చిన్న విషయం చెప్తుంటారు మనకి, ఉత్తరాదిలో తమాషాగా చెప్తారు ఒకటి. ఇలా అనడానికి కారణం ఏంటి అంటేట, ఒకసారి సభ జరుగుతోంది. దుర్యోధనుడు భీష్ముడి మీద అనేక రకాల ఆరోపణలు చేశాడు. పాండవ పక్షపాతివి, నువ్వు మా దగ్గర ఉంటున్నావు, మా ఉప్పు కూడు తింటున్నావు, మాకు మాత్రం సహకరించకుండా, మా పక్షంలో లేకుండా పాండవుల పక్షంలో మాట్లాడతావు, పాండవులకి ఉపకారం చేస్తావు, నువ్వేమిటి ధర్మవేత్తవయ్యా అని ఇతను అనేక రకాల నిందలు చేస్తున్నాడు. దుర్యోధనుడు అంటే తెలిసిందే, అతని యొక్క నోటికి హద్దు లేదు, ఆపు లేదు. అనేక రకాలుగా దూషణలు చేస్తుంటే చాలా బాధపడ్డాడు పాపం భీష్ముడు. బాధపడి అన్నాడు కదా, సరేనయ్యా, నీకు నేను హితం చేయగలవాడిని అనే విశ్వాసం కలగాలంటే నేనేం చేయాలో చెప్పు అన్నాడు. భీష్ముడు అన్న ఆ మాట విని దుర్యోధనుడు అన్నాడు, సరే అయితే నా భార్యని నువ్వు సుమంగళీభవ అని ఆశీర్వదించవయ్యా అన్నాడు. అంటే అర్థం ఏంటి? యుద్ధం జరిగినా ఆయన ఆశీర్వచన ఫలం అంత గొప్పది కనుక, ఆ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కనుక ఇతను అన్నాడు ఈ మాట దుర్యోధను. సరే, తప్పనిసరిగా ఆశీర్వదిస్తాను. నేను రాత్రి, భీష్ముడు రోజు రాత్రిపూట అర్ధరాత్రిపూట ధ్యానం చేసేవాడు. ఆ అర్ధరాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు పరమాత్మ అతని యొక్క హృదయంలో ఎక్కడున్నా ఎలా ఉన్నా దర్శనం ఇస్తూ ఉండేవారు. నేను రాత్రి మధ్యరాత్రిలో ధ్యాన నిమగ్నున్నప్పుడు ఆవిడని పిలువు, ఆవిడ నా దగ్గర పంపించు, నేను ఆవిడకి ఆశీర్వచనం చేస్తాను. భీష్ముడి యొక్క ఉద్దేశం ఏంటి? కృష్ణుడు హృదయంలో ఉండగా నేను ఆశీర్వచనం చేశానంటే ఆయనే సాక్షి అవుతాడు. ఆ ఉద్దేశంతో భాగం ఆయన రాత్రి నేను ధ్యాన నిమగ్నం అయినప్పుడు నువ్వు తీసి పంపించవయ్యా, నేను తప్పనిసరిగా ఆశీర్వచనం చేస్తానన్నాడు. ఈ వార్త ఆ చెవిన ఈ చెవిన, ఆ నోరు ఈ నోరు నుంచి కృష్ణుడి చెవిన పడింది. కృష్ణుడి చెవిన పడేటప్పటికే ఇంకా కృష్ణుడికి కంగారు పుట్టింది. ఈ భీష్మ పితామహుడు, ఈ తాత నిజంగానే ఆయనకి మంగళాశాసనం చేసేస్తే, ఆశీర్వచనం ఇచ్చేస్తే, ఆయన మాటను కాపాడడానికైనా నేను మళ్ళీ వీడిని బతికించాలి. ఏం చేయాలి ఆలోచన చేశాడు. ఆయనకి కూడా తెలియకుండా, ఆయనకి తెలిస్తే ఆయన ఒప్పుకోడు కదా, ఆయనకు కూడా తెలియకుండా నేను రహస్యంగా ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు. అధర్మాన్ని కాపాడే ప్రయత్నం నేను చేయకూడదు. నేను వచ్చిన అవతార ప్రయోజనమే వ్యర్థమైపోతుంది. నేను వచ్చిందే ధర్మాన్ని స్థాపించడానికి. ఇప్పుడు అతనే కనుక బతికున్నాడు అంటే అధర్మం ఉన్నట్లే లెక్క. మరి అధర్మాన్ని నాశనం చేయకుండా నేను వెళ్ళడానికి అవకాశమే లేదు. నేను వచ్చిన అవతారానికి ప్రయోజనమే ఉండదు కదా. ఇలా ఆలోచించినటువంటి కృష్ణుడు నేనేం చేయాలి ఆలోచన చేశాడు. ఏం పర్వాలేదు, ఆయన దగ్గర చాలా ఉంటాయి ఉపాయాలు. మహాచతురుడు కృష్ణుడు. అందుకని ఆలోచించి ఏం చేశాడంటే, సరే సరే అన్నాడు. అయిపోయింది. రాత్రి వేళ ఇంకా అర్ధరాత్రికి ముందుగా తాను పరిగెట్టుకుంటూ ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. మంచి నిద్రలో ఉంది ద్రౌపది. ద్రౌపదిని పిలిచాడు, తట్టి, లే, నిద్రపోతున్నావు ఏంటి అన్నాడు. అదేమిటయ్యా, రాత్రికాలం నిద్రపోతే ఏం చేస్తారు? అరే రే, ప్రమాదం ముంచుకొస్తోంది, ఇంకా నిద్రపోతున్నావు నువ్వు, లే అన్నాడు. ఏమిటి చెప్పమన్నది? నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు ఇప్పుడు బయలుదేరావు. ఎక్కడికి? తాత దగ్గరికి. తాత దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేయి. ఆయన నిన్ను సుమంగళి భవ అని ఆశీర్వచనం చేస్తాడు. ఆ ఆశీర్వచనాన్ని పొందు అన్నాడు. అంటే ఇప్పుడెందుకు అర్ధరాత్రి, ఇప్పుడెందుకు అయ్యా, నేను చెప్పిందేదో చెయ్యి, నువ్వు మాట్లాడకన్నాడు. సరే నువ్వు సిద్ధంగా నేను వస్తానన్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరిపోయి దుర్యోధనుడి భార్య దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడి వేషంలో అక్కడికి వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళేటప్పటికే అప్పటికే దుర్యోధనుడు ఈ మాటని ఆవిడకి చేరవేశాడు. నువ్వు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి అంటే మధ్యరాత్రిలో నువ్వు వెళ్ళి ఆ భీష్మ పితామహుడి దగ్గరికి వెళితే ఆయన ఆశీర్వచనం చేస్తాడు, ఆశీర్వచనాన్ని పొందు, అదే మనకి శ్రీరామ రక్ష అన్నాడు. సరే పాపం ఆవిడ సిద్ధం అవుతోంది, అలంకారాలు చేసుకుంటోంది, స్నానం చేసి మరి ఆశీర్వచనం కోసం పెద్దల దగ్గరికి వెళ్తున్నాం, చక్కగా అంతా సిద్ధపడుతోంది. కృష్ణుడు వెళ్ళాడు. ఏమిటి అర్ధరాత్రి శోకులు చేసుకుంటున్నావు అన్నాడు. బాబు అదేమిటండి, మీరే కదా చెప్పారు భీష్ముడి దగ్గరికి వెళ్ళాలన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఆశీర్వచనం పొందాలన్నారు కదా. అదే మన తాత మన దగ్గర ఉండేవాడు, అర్ధరాత్రి వెళ్ళాలా, తెల్లవారిన తర్వాత వెళ్ళొచ్చు, పడుకో అన్నాడు. మీరే వెళ్ళమన్నారు, మీరే వద్దంటున్నారు. సరే అలాగే అన్నది, పడుకున్నది. బాబు ఇక్కడ ద్రౌపది దగ్గరికి వచ్చాడు. ద్రౌపది దగ్గరికి వచ్చి ద్రౌపదితో అన్నాడు, అమ్మా ఏమిటి సిద్ధమేనా, బయలుదేరదామా? ఇదిగో ఒక ముసుగు కప్పుకో, ఓ దుప్పటి కప్పుకో, జాగ్రత్త సుమి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు నీ ముఖం నువ్వు చూపించకూడదు, నువ్వు ముందు వెళ్ళగానే నమస్కారం చేసేయాలి. ఆయన వెంటనే ఆశీర్వచనం చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు నీ ముసుగు తీ, కనిపించు. సరే అన్నది. ఇంత అర్ధరాత్రి వేళ నేనొక్కదాన్ని ఎలా వెళ్ళగలనయ్యా అన్నది. సరే ఆలోచించాడు, ఎవరో ఒకరిని పంపించాలి ఈవిడతోటి కాగడాయించి. ఎవరిని పంపించినా ఆయనకి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఎవరో ఒకళ్ళు బయట పెట్టిస్తారు ఈ గొడవ అంతా. ఏం చేయాలి? అందుకోసం ఏం చేశాడు, తానే ఒక కంబళి కప్పుకొని, ఓ ముసుగు కప్పుకొని, ఒక కాగడా పట్టుకొని ఆవిడకి దారి చూపిస్తూ ముందు బయలుదేరాడు. నెమ్మదిగా ఆవిడ బయలుదేరింది వెనకాల నీడలో. సరిగ్గా అర్ధరాత్రి 12, అదే మధ్యరాత్రి, ఆ సమయంలో ఈయన ధ్యానం నిమగ్నుడై ఉన్నాడు భీష్మ పితామహుడు. తప్పనిసరిగా ఆయన ధ్యానం చేస్తున్నాడు అంటే ఆ ధ్యానంలో తప్పనిసరిగా ఎక్కడున్నా కృష్ణుడు దర్శనమిస్తాడు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఒక ముసుగు వీరుడు కనిపిస్తున్నాడు, కాగడా పట్టుకున్నాడు. ఏమిటో అర్థం కావట్లేదు ఈయనకి. ఏమిటి ధ్యానంలో ఇలా వస్తుంది అనుకొని ధ్యానాన్ని ఆప్ చేశాడు. మళ్ళీ ధ్యానం చేయడం ప్రారంభించాడు. మళ్ళీ ముసుగు వీరుడు కనిపిస్తున్నాడు. ఏమిటి గొడవ? నేను ఇవాళే దుర్యోధనుడి భార్యను రమ్మన్నాను మంగళాశాసనం చేయడానికి, ఆశీర్వచనం చేయడానికి. సరిగ్గా ఇదే రోజున కృష్ణుడు రాకుండా ఈ ముసుగు దొంగ ఎవడొస్తున్నాడు నాకు. పాపం కంగారు పడిపోతున్నాడు ఈయన. ఆవిడ ఎక్కడొచ్చేస్తుందో, ఆవిడకి మంగళాశాసనం చేయాలి, కృష్ణుడు సాక్షిగా చేయాలనుకుంటున్నాను నేను. ఈ ముసుగు వీరుడు వస్తున్నాడు, ముసుగు దొంగ, కృష్ణుడు రావట్లేదు. ఈయన మాటి మాటికి ధ్యానాన్ని ఆపుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ ఆపుతున్నాడు. ఈ గొడవలో ఉన్నాడు పాపం ఈయన. సరిగ్గా ఆ సమయంలో ద్రౌపది లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి రావడంతోనే నమస్కారం చేసింది. తాతగారు నమస్కారం అని. ఈయన ఉద్దేశం దుర్యోధనుడి యొక్క భార్య వస్తుందని. వెంటనే సుమంగళీ భవ అన్నాడు. చటుక్కుని లేచింది. కృష్ణుడు ముందే చెప్పాడు కదా. అప్పుడు నెమ్మదిగా ఈ పైన ఉన్నటువంటి ముసుగు తీసింది. అరే నువ్వు వచ్చావేమిటి అన్నాడు పాపం ఆయన. అదేమిటి మీరే రమ్మన్నారట కదా, రాత్రిపూట వస్తే ధ్యానంలో ఉన్నప్పుడు వస్తే నేను సుమంగళీ భవ అని ఆశీర్వచనం చేస్తానన్నట్ట కదా. నేను నీకెప్పుడు చెప్పాను అది? నీ గురించి నేను ఎక్కడ చెప్పాను? అర్థమైంది. నీతో పాటు కృష్ణుడు వచ్చాడా? వచ్చాడు. ముసుగు కప్పుకొని వచ్చాడా? వచ్చాడు. కాగడా పట్టుకొని వచ్చాడా? వచ్చాడు. విలువైతే అప్పుడు ద్రౌపదీదేవి ఆయన పిలిచింది. కృష్ణ వచ్చాడు. కృష్ణుడు లోపల వచ్చి రావడంతోనే నమస్కారం చేసి, తాతగారు నమస్కారం, నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా, పిలిపించారట అన్నాడు పాపం వినయన్. నాకు తెలుసయ్యా నువ్వు చేసింది ఏమిటో. నువ్వు నన్ను ఇలాగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తావా?
తప్పుదారి పట్టిస్తావా అన్నాడు. మరి నువ్వు నన్ను తప్పుదారి పట్టించడం తప్పు కదా. నేను ఈ లోకంలో అవతరించిన ప్రయోజనం ఏమిటి? ధర్మాన్ని స్థాపించడం కోసం. ధర్మాన్ని స్థాపించడం కోసం నేను వస్తే నువ్వు అధర్మానికి మంగళాశాసనం చేస్తానంటున్నావు. అదెలా సరిపోతుంది చెప్పు? దానికి దీనికి సరి అన్నాడు. అయినా కూడా నేను మాత్రం క్షమించనన్నాడు. నాకు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. సరే అయితే ఒకటి గుర్తుంచుకో, నీకు శిక్ష వేస్తున్నాను. నాకు స్వచ్ఛంద మరణం ఉన్నది. నేను ఏ సమయంలో నా ప్రాణాన్ని వదులుతానో అది నువ్వు ముందుగా తెలుసుకొని నా దగ్గరకు రావాలి. నేను నా ప్రాణాన్ని వదిలేంతసేపు నా కంటి ముందు ఉండి నేను దర్శనం చేసుకుంటూ నా ప్రాణం వదలాలి. అప్పటిదాకా నువ్వు అక్కడే ఉండాలి. ఇదే నీకు శిక్ష అన్నాడు. ఓహో, చాలా సంతోషం, తప్పనిసరిగా మీరు ఇచ్చిన శిక్షని నేను పొందుతానన్నాడు. అదిగో అందుకని అన్నమాట. అది ఆయన కూడా ప్రార్థనలో అది గుర్తుండి మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాడు, నా కళేవరాన్ని నేను వదిలేంతసేపు కూడా కృష్ణుడు నా ఎదురుగానే అలాగా నిలబడి ఉండాలి, నేను దర్శనం చేసుకుంటూ ఆయన ప్రాణాన్ని వదలాలి అని. అంటే భగవంతుడు ధర్మస్థాపన చేయడం కోసం ఎలాంటి పనైనా చేస్తారు. కావాల్సింది ధర్మం. అదిగో అదేనమాట. ఇక్కడ భీష్ముడు స్తోత్రం చేస్తున్నప్పుడు ఇంకొక మాట అన్నాడు. ఇక్కడ విలువైనటువంటి మాటలు ఇవన్నీ. ఏమన్నాడంటే, కృష్ణుడి దగ్గర ఒక తమాషా ఉంది. ఆయన ముందుగానే ఒక ప్రతిజ్ఞ చేయించాడు, అర్జునుడి చేత చేయిస్తాడు. నమే భక్త ప్రణశ్యతి అని, నా భక్తుడు ఎప్పుడూ కూడా చెడడు అని నువ్వు ప్రతిజ్ఞ చేయవయ్యా. అర్జునుడి సందేహం కలిగింది. నీ భక్తుడు చెడడు అని నేను ప్రతిజ్ఞ చేయటం, నేను ప్రమాణం చేయటం, నువ్వు కదా చేసుకోవాలి, నన్ను చేయమంటావేంటన్నాడు. అదే ప్రమాదమయ్యా. నేను ప్రతిజ్ఞ చేసినా నా భక్తుల కోసం నేను జారిపోతుంటాను, కానీ నా భక్తుడు చేసిన ప్రతిజ్ఞని మాత్రం జారనివ్వనయ్యా. అందుకని నువ్వు కనుక ప్రతిజ్ఞ చేశావు అంటే నేను నీ ప్రతిజ్ఞని కాపాడటానికి సిద్ధపడతాను. నా ప్రతిజ్ఞ నేను జారిపోతాను. ఎక్కడైనా జారిపోయాడు? అలా జారిపోయాడు. ఎక్కడ జారిపోయాడు? తాను అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కూడాను యుద్ధం చేయడం కోసం అని చెప్పి, యుద్ధానికి సహాయం కోసం అని కృష్ణుడి దగ్గరికి వస్తారు. కృష్ణుడు శయనించి ఉంటాడు. ఆ వచ్చినప్పుడు ముందు అర్జునుడు వస్తాడు, వచ్చి పాదాల దగ్గర కూర్చుంటాడు. ముందు దుర్యోధనుడు వస్తాడు, వచ్చి అతను చూస్తాడు, పాదాల దగ్గర ఏమిటి, ఎక్కడ కూర్చోవాలి, తల దగ్గర కూర్చుంటాడు. అతను అహంకారం కదా, తల దగ్గర కూర్చుంటాడు. నేను దాసుణ్ణి కాదు. తర్వాత అర్జునుడు వస్తాడు. ఆయన వచ్చి ఆయన ఎప్పుడు స్థానం పాదాలే అనుకుంటాడు గనక, ఆ కృష్ణ భక్తుడు గనక కృష్ణుడి పాదాల దగ్గర కూర్చున్నాడు. కళ్ళు తెరిచేటప్పటికే ఎదురుగా అర్జునుడు కనిపించాడు. ఓహో, ఎప్పుడొచ్చావు బావా అన్నాడు. నేను కూడా వచ్చానన్నాడు ఇతను. అరే నువ్వెప్పుడు వచ్చావు అన్నాడు. నేను అతనికన్నా ముందు వచ్చాను, నా తర్వాత వచ్చాడు అతను అన్నాడు. నువ్వు ముందు వచ్చినా కూడా నేను ముందు చూసింది ఇతన్నే కదా అన్నాడు. సరే మొత్తం మీద ఎందుకు వచ్చారు ఇద్దరు కూడా అన్నాడు. ఏమీ లేదు, జరగబోయేటువంటి యుద్ధంలో నీ సహకారం కోసం వచ్చాము. సరే, నా దగ్గర అయితే మరి నేను ఆయుధం పట్టను, ఎవరి మీద ఆవాహనం చేసి ఆ యుద్ధం చేయడం అనేటువంటిది నేను చెయ్యను. అలాంటి నన్ను కావాలని కోరుకుంటావా, లేదా నాదైనటువంటి 25,000 మంది నారాయణ సేన ఉన్నది నా దగ్గర, అంటే అంత బలం కలిగినటువంటి సేన, అలాంటి సేన నీకు కావాలా అని ముందు అర్జునుడిని అడిగాడు. అరే నేను వచ్చింది ముందు నేను కదా, నన్ను అడగాలి కదా, నువ్వు అర్జునుడిని అడుగుతున్నావు, ఇది అధర్మం అన్నాడు. నన్ను అధర్మం ఏం లేదు ఇందులో, నీకన్నా చిన్నవాడు,
ముందు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా చిన్నవాళ్ళకి ఇవ్వాలి, తర్వాత పెద్దవాళ్ళకి ఇవ్వాలి. ఇంకొకటి, ముందు నువ్వు చూసింది ముందు నేనే, అతన్నే. నేను చూసింది ముందు అతన్నే, కనుక అతనికే నేను ముందు ఇవ్వాలి. కోరుకో అర్జున అన్నాడు. అంటే వెంటనే అతను అడిగాడు, నాకేమీ అక్కర్లేదు, నువ్వే కావాలన్నాడు. జాగ్రత్తగా ఆలోచించు. నేను ఆయుధం పట్టను, ఆవాహనం చేయను, నేను ఊరికే సలహా ఇస్తానంతే. నాకు అది కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు, నా ఎదురుగా ఉంటే చాలును, నిన్ను చూస్తూ నేను యుద్ధం చేయగలిగితే చాలన్నాడు. దుర్యోధనుడు ఆనందపడిపోయాడు. వెర్రివాడు, యుద్ధం చేయనంటున్నాడు, ఆయుధం పట్టనంటున్నాడు. అలాంటి కృష్ణుడిని పొంది ఏం చేస్తాడు? పర్వాలేదు, చిన్నవాడిని ఇచ్చేసావు కదా, పర్వాలేదు, నాకు మిగిలినటువంటి 25,000 సైనా ఇచ్చేసేయి అన్నాడు. అలాగే ఇచ్చేస్తున్నాను పో అన్నాడు. పట్టుకొచ్చేసాడు. ఇక్కడ తాను ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టను, ఆవాహనించేది. ఈ మాట భీష్మ పితామహుడికి తెలిసింది. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఏం ప్రతిజ్ఞ చేశాడు? అలాగా, ఆయుధం పట్టడా కృష్ణుడు? కృష్ణుడిని ఆయుధం పట్టిస్తాను నేను అన్నాడు. కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానన్నాడు అని ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కడ రణరంగంలోకి వచ్చిన తర్వాత మహాయుద్ధం జరుగుతున్నది. భీష్మ పితామహుడు విపరీతంగా కొట్టేస్తున్నాడు అర్జునుడు. గాయాలు తగిలిపోతున్నాయి, అర్జునుడికి రక్తం కారుతోంది. ఈయన యొక్క ధాటికి అతను తట్టుకోలేకపోతున్నాడు. తన భక్తుడికి కష్టం కలుగుతుంటే చూసి సహించలేనటువంటి వాడు కనుక పరమాత్మ తాను సారథి అయిన ఉన్నప్పటికీ కూడా వెంటనే అక్కడి నుంచి దూకాడు. ఆ దూకినటువంటి చక్కనైనటువంటి దీన్ని పోతన గారు మంచి పద్యంలో తమాషాగా చెప్తారు. ఆ దూకుతున్నప్పుట కృష్ణుడు రథంలో నుంచి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా నురికిన నోర్వకయుదరంబులోనున్న జగముల వ్రేగుణ జగతి గదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా. ఎట్లా ఉన్నది అద్భుతంగా! ఒక్కసారి కుప్పించి ఎగసినటువంటి ఆ దూకుతున్నట్టయినా ఒక్కసారి అలా దూకుతూ ఉన్నప్పుడు రథంలో నుంచి కుండలాలు ఉన్నాయి చూశారు, ఈ కుండలాలు రెండు కూడా ఒక్కసారి అలా కదిలి మెరిసినట్టు అద్భుతమైనటువంటి కాంతితో అది ఆకాశాన్ని అంతటిని కాంతివంతం చేస్తున్నాయిట. ఒక్కసారి అలా దూకి ఆయన పరిగెడుతుంటే ఆయన కడుపులోనే కదా లోకాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఒక్కసారి అలాగా కదిలిపోతున్నాయిట. ఆయన కోపంతో భీష్ముడిని నేను చంపుతానంటూ చక్రం తీసి పరిగెడుతున్నట్టు ఆయన పరిగెడుతుంటే అర్జునుడు దూకి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని, మహాప్రభో నువ్వు వెళ్ళకయ్యా, నువ్వు ప్రతిజ్ఞ చేశావు, నేను ఆయుధం పట్టనన్నావు, నువ్వు చక్రాయుధాన్ని తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు అబద్ధమైపోతావు లోకానికి అంతటికీ కూడా, ఇలా జరగడానికి వీల్లేదు అంటూ ఆయన కాళ్ళు పట్టుకొని నేను యుద్ధం చేస్తాను. ఆయన కొడుతుంటే ఈయన కొట్టట్లేదు, కోపం వచ్చింది ఈయన. ఎందుకు? తాతగారు కదా, ఆయన మీదకి నేను ఎలా కొట్టాలి? అప్పుడు అలా పట్టుకొని ఉన్నప్పుడు వెంటనే ఆయన గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జునాయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు అంటున్నాడు భీష్మ పితామహ. అలాంటి దేవుడు నాకు దిక్కయ్యా. ఏమంటున్నట్ట, ఈయన వచ్చి గట్టిగా కాళ్ళు పట్టుకుంటే వదులు అర్జున, ఈవేళ ఏమిటో తేలిపోవాలి, ఈ భీష్ముడు సంగతి ఏమిటో తేల్చేస్తాను, ఇతని తల శిరస్సును ఖండిస్తానంటూ ముందుకు పరిగెడుతున్నట్టు బాబు.
అలా పరిగెడుతూ ఉన్నటువంటి కృష్ణుణ్ణి భీష్ముడు తలుచుకుంటున్నాడు. తనని చంపడానికి ముందుకు రై అని అలా వస్తున్నటువంటి ఆ కృష్ణుణ్ణి, చక్రం తీసుకొని వస్తున్నటువంటి కృష్ణుణ్ణి చూసి తాను అది గుర్తు తెచ్చుకుంటూ తన ప్రతిజ్ఞని కాపాడటం కోసం వస్తున్నాడు అనుకున్నాడు. చూడండి ఆశ్చర్యం. ఆయన తత్వం ఏంటి? నా భక్తుల యొక్క మాట నిజం చేయడం నాకు ధర్మం అనుకుంటాడట పరమాత్మ. అందువల్ల నేను చేసిన ప్రతిజ్ఞని నిజం చేయటం కోసమని ఆయన ప్రతిజ్ఞని కూడా భంగపరుచుకొని ఆయుధం పట్టి వచ్చాడని ఆశ్చర్యపోయాట భీష్మ పితామహుడు. అలా దూకుతూ ఉంటే ఆ పచ్చని పటం ఉంటుందంటే పైన కప్పుకున్న బట్ట, అది ఒక్కసారి అలాగా ఆకాశం అంతా కప్పుకున్నదా అన్నట్టుగా ఎగిరింది. అలా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని పోతన గారు చాలా చక్కగా చూపించారు. సరే, ఇందులో ఏమిటి ప్రధానం అంటే తన ప్రతిజ్ఞ కన్నా కూడాను భక్తుల యొక్క ప్రతిజ్ఞకి ఎక్కువ విలువనిచ్చేటువంటి వాడు పరమాత్మ అని ఆ భీష్మ పితామహుడు తన యొక్క స్తోత్రంలో పరమాత్మని అలా పొగుడుతాడనమాట. సరే, మొత్తం మీద అక్కడి నుంచి వీళ్ళు అనేక రకాలుగా ఉపదేశాలు పొందారు. ధర్మరాజు మొదలైనటువంటి వారు భీష్ముడి దగ్గర నుంచి. ఆ సమయంలోనే మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఆవిర్భవించింది. అప్పుడే ఉపదేశం చేశారు. అన్ని ధర్మాలు విన్నారు. అయిపోయిన తర్వాత ఆయన స్వయంగా కృష్ణుని దర్శనం చేస్తూ తన ప్రాణత్యాగం చేసేశారు. ఎప్పుడైతే భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని త్యజించేశారో, ఆ త్యజించిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా హస్తినాపురానికి చేరారు. వారికి సంబంధించినటువంటి క్రియాకలాపాలు ఏం చేయాలో అవన్నీ చేసేసారు. అయిపోయిన తర్వాత మళ్ళీ హస్తినాపురానికి వచ్చారు. వచ్చిన తర్వాత మన కృష్ణుడు మళ్ళీ బయలుదేరాడు. నేను వెళ్ళొస్తాను, మరి అక్కడికి వెళ్ళాలి కదా ద్వారకకి, నా గురించి అక్కడ అందరూ చూస్తుంటారు కదా అని బయలుదేరాడు. ఆ బయలుదేరిన తర్వాత ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ 16,000 మంది భార్యలు, ఆ అష్ట మహిషులు, రుక్మిణీదేవి మొదలైనటువంటి వాడందరికీ కూడాను ఒక్కసారి ప్రాణం లేచొచ్చినట్లయింది. పరమానంద భరితులైపోయారు. కృష్ణుడు వస్తున్నాడంటే మహాస్వాగతం పలికారు వాళ్ళందరూ కూడాను. హస్తినాపురంలో ప్రజలందరూ కూడాను మేడలెక్కి మిద్దెలెక్కి పుష్ప వర్షం కురిపించారట కృష్ణుడి మీద. అద్భుతమైనటువంటి స్వాగత సత్కారాలు జరిగాయి. వచ్చిన తర్వాత అందరినీ పేరు పేరున పలకరించి వాళ్ళందరినీ కూడాను ఆదరించేట కృష్ణుడు కూడా అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మన భక్తుల్లో కూడాను మన కరుణ గారికి ఓ చిన్న సందేహం కలిగింది ఇందాక. స్వామి, మీరు పొద్దున్నుంచి చెప్తున్నారు ఇది భాగవతం అంటున్నారు కదా, ఇందులో అంత భారతం వస్తుంది ఏమిటి అని. ఇది భాగవతం కదా, మరి ఇందులో అంత భారతం వస్తుంది ఏమిటి అంటే, యథార్థంగా శ్రీమద్భాగవతం ఇంకా ప్రారంభం కాలేదు. ఇదంతా ఉపోద్ఘాతం. దేనికోసం అంటే ఆ శుకుడు పరీక్షణ్ మహారాజు ఇద్దరూ కలవాలి. కలిసిన తర్వాత శ్రీమద్భాగవతం ప్రారంభం. ఇద్దరూ కలవాలి అంటే కలవడానికి కారణం ఏమిటో తెలియాలి. ఈ కారణానికి ముందు అతని యొక్క జన్మ తెలియాలి. ఆయన జన్మించడానికి ముందు జరిగినటువంటి ఆయన రక్షణ తెలియాలి. దానికన్నా ముందు జరిగినటువంటి కొంత విషయం తెలియాలి. అందుకోసమని వ్యాస భగవానుడు ప్రారంభం చేసేది మొట్టమొదట అక్కడి నుంచి ప్రారంభించాడు. అంటే దుర్యోధనుడు సంహరింపబడడం, ఆ తర్వాత అశ్వత్థామ యుద్ధానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి అలా ప్రారంభం చేసి అలా వచ్చి ఆ పరీక్షణ్ మహారాజుని రక్షించారు అనేటువంటి ఒక విషయాన్ని సూచించి అక్కడి నుంచి ఇంకా ముందుకు వచ్చారు. ఆయన గర్భంలో పెరుగుతున్నారు కదా. ఈ సౌనకాది ఋషులు అడిగారు సూతుణ్ణి, ఏమయ్యా మరి పరీక్షిత్తు యొక్క విషయం ఏమిటన్నారు, అతను జన్మించాడా
అంటే అప్పుడు ఆయన చెప్పారు, అవును జన్మించారు. జన్మించిన తర్వాత ఆయనకి పేరేం పెట్టారు అంటే విష్ణువు చేత రక్షింపబడ్డాడు గనక అతనికి విష్ణురాతుడు అని పేరు పెట్టారు. కానీ ఆయన పరీక్షిత్ అని పేరు కాదు. ఈయన పుట్టారు, పుట్టిన తర్వాత పిల్లవాడిని ఉయ్యాల్లో వేశారు. వేసిన తర్వాత పుట్టిన తర్వాత అతను ఏమీ కదలిక లేదు. వచ్చిపోయే వాళ్ళని కనీసం నవ్వటమో లేకపోతే ఏడవటం ఏమీ లేవు. అతను మాత్రం వచ్చిన వాళ్ళందరినీ దీక్షగా చూస్తున్నట్టు. ఎవరైనా వచ్చి దర్శనం అతన్ని చూసిపోదామని వస్తే వాళ్ళందరినీ అలాగ దీక్షగా చూస్తున్నట్టు. ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు. ఎంత నవ్వించినా నవ్వడం లేదు, ఏడవడం లేదు, ఏమీ లేదు, ఊరికే చూడడమే చేస్తున్నాడు. మనుషులందరినీ చూస్తున్నాడు. ఎంతో గిలగిల్లాడిపోతున్నారు వీళ్ళందరూ. సరిగా ఆ సమయంలో ఆ పిల్లవాడు పుట్టాడని తెలిసి చూడటానికి కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి అలా చూడగానే ఉసుక్కుని నవ్వేట. వెంటనే అన్నారట ధర్మరాజాదులు, ఏమయ్యా ఏమిటిది, మేమందరం ఎంత అల్లల్లాడుతున్నాము ఇతన్ని నవ్వించడానికి, నిన్ను చూడగానే నవ్వేశాడు, ఏమిటి కారణం అన్నాడు. ఏమీ లేదు, ఇతను గర్భంలో ఉండగా నేను రక్షించడానికి వెళ్ళాను. రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ శిశువు చుట్టూతా కూడా తిరుగుతూ ఆ సుదర్శనం చేత ఇతనికి రక్షణ కల్పించారు. ఆ సమయంలో నన్ను దర్శనం చేసుకున్నాడు ఇతను. ఆ గర్భంలో కనిపించినటువంటి వ్యక్తి వీళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడు. ఎందుకు? మహత్తరమైనటువంటి ఆ దర్శనం వల్ల పరమ శాంతిని పొందాడు. ఆ శాంతితోటి అలాంటి ఆ వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నాడా, ఇక్కడ నన్ను చూడడంలో ఉన్నటువంటి జనంలో ఎవరైనా ఉన్నాడా అని వెతుకుతున్నాడయ్యా అతను. అందుకని ప్రతి వచ్చినటువంటి వాళ్ళందరినీ పరీక్షగా చూస్తున్నాడు. నన్ను గుర్తించాడు. నేను వచ్చేదాకా మీ అందరినీ చూశాడు కనుక మాట లేదు, మంతి లేదు, నవ్వు లేదు, ఏమీ లేదు. నేను కనిపించగానే గుర్తించి వెంటనే నవ్వాడు. ఇది కారణం. అందువల్ల అందరినీ పరీక్షగా చూసినటువంటి వాడు అయ్యాడు కనుక పరీక్షిత్తు అని పేరు వచ్చింది. యథార్థంగా ఆయనకి పేరేంటి? విష్ణురాతుడు, విష్ణువు చేత రక్షింపబడినవాడు. అలా ఉన్నటువంటి ఈయన యొక్క జన్మ ఇలా వచ్చింది, ఆయన అవతరించారు, పుట్టారు అని చెప్పాడు శౌనకుడు. సరే, ఇంక తర్వాత ధర్మరాజు ఏం చేశాడు? ధర్మరాజుకి భీష్మ పితామహుడు ఉపదేశం చేసినటువంటి ఉపదేశాల వల్ల శాంతి కలిగింది. ఆ శాంతి కలిగినటువంటి తాను ఎట్లాగైనా తనకు కలిగినటువంటి కొద్దో గొప్ప పాపాలు పోగొట్టుకోవాలి కనుక అశ్వమేధ యాగం చేయాలనేటువంటి సంకల్పం కలిగింది. ఈ అశ్వమేధ యాగం చేద్దాము అనుకుంటే మరి యుద్ధంలోనే చాలా ఖర్చు అయిపోయింది. ఆ ధనం చాలదు. కానీ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? యథార్థంగా రాజులు ఇప్పుడు ధనం కావాలి అంటే ఏం చేస్తారు? పన్నులు వేస్తారు, లేకపోతే శిక్షలు వేస్తారు. దానివల్ల కొంత ధనాన్ని ఆర్జిస్తారు. అలాంటి పనులు చేయడం ఆయనకి ఇష్టం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది సంపద అని ఆలోచనలో పడినప్పుడు కృష్ణుడు సలహా ఇచ్చాడు. ఏమిచ్చాడు? నాయన, మరుత్ అనేటువంటి ఒక రాజు మహత్తరమైనటువంటి ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో అన్నీ బంగారంతోనే చేశాడు. అన్నీ బంగారమే. యాగశాలల దగ్గర నుంచి హోమంలో ఆ కుండాల దగ్గర నుంచి దానికి వాడేటువంటి ఇవన్నీ అన్నీ మొత్తం సువర్ణమయం. ఆయన చేసిన ఆ అద్భుతమైనటువంటి యజ్ఞంలో పాల్గొన్నటువంటి ఋషులందరికీ కూడా ఇచ్చిన సంభావనలు బండ్లకెక్కించుకొని వెళ్ళారట. అయినా కూడా మిగిలిపోయింది అక్కడ. ఆ మిగిలిపోయినటువంటిదంతా అక్కడ ఉన్నది, దాన్ని వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. ఆ ధనాన్ని పెట్టి నువ్వు యజ్ఞం చేయవయ్యా అన్నాడు కృష్ణుడు. ఎవరితను? ఈ మరుత్తు కరంధముడు అని చెప్పబడేటువంటి ఒక రాజు యొక్క కుమారుడు. ఈ మరుత్తు అని చెప్పబడేటువంటి ఇతనికి చాలా గొప్ప కాంక్ష, ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం చేయాలి భూరి దక్షిణలతో.
అది చేయాలనుకున్నప్పుడు తమ యొక్క గురుపుత్రులు ఇద్దరు ఉన్నారు. ఒకరు బృహస్పతి, అలాగే ఇంకొకరు సంవర్తకుడు అని. ఆ ఉన్నటువంటి సంవర్తుడు అని చెప్పబడేటువంటి అతను, బృహస్పతి అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు గురుపుత్రులు. ఇందులో పెద్దవాడు బృహస్పతి. అయితే ఈ బృహస్పతిని దేవతలు తమ గురువుగా వరించారు తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి. దేవతలు గురువుగా వరించిన తర్వాత ఆ గురువుగా ఉన్నాడు కనుక తప్పనిసరిగా వారి కార్యాలన్నీ కూడాను చేయాల్సి వస్తుంది. ఒకరోజు ఈ మరుత్తు నేను యజ్ఞం చేయాలనుకుంటున్నాను అని ఆ గురుపుత్రుడైనటువంటి బృహస్పతి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. నువ్వే యజ్ఞ బ్రహ్మగా ఉండి ఈ యజ్ఞాన్నంతటినీ నడిపించాలి అని. అలా ప్రార్థిస్తే ఇతను అన్నాడు కదా, బృహస్పతి దేవకార్యం ఒకటి ఉన్నది, ఆ దేవకార్యాన్ని పూర్తి చేసుకొని నేను వస్తానన్నాడు. కానీ ఆయనకి ఆగటం అనేటువంటిది ఇష్టం లేదు. సంకల్పం ఎప్పుడైతే అయిందో వెంటనే ఆ కార్యం అయిపోవాలి. దానికోసం ఏం చేయాలో అర్థం కాక చాలా దిగులు పడుతూ ఉంటే ఆ సమయంలో నారదుడు వచ్చాడు అక్కడికి. అయితే ఈ బృహస్పతి దేవతలకి గురువు అయిన తర్వాత ఈ సంవర్తుడు మహావిరాగి. విరాగి అయినటువంటి తాను తన గృహాన్ని కూడా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవ్వరూ గుర్తుపట్టడానికి వీలు లేకుండా, వస్త్రాలు కూడా లేకుండా, మురికి పట్టినటువంటి దేహంతో లోకంలో తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొంది. అయితే నారదుడు వచ్చి చెప్పాడు, మరి నువ్వు చాలా దిగులు పడుతున్నావు కనుక నీకు చిన్న ఉపాయం చెప్తా. ఆ బృహస్పతి అయితే ఇప్పుడు రాలేడు కనుక నువ్వు తొందరగా చేయాలనుకుంటున్నావు కనుక అతని యొక్క సోదరుడు గురించి నువ్వు వెతుకున్నాడు. ఎక్కడ వెతకమంటావు? అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు అంటే గుర్తుపట్టుకో. అతను మురికి శరీరంతో ఉంటాడు, అలాగా వస్త్రాలు ఉండవు, తిరుగుతూ ఉంటాడు. అతని యొక్క అద్భుతమైనటువంటి తేజస్సే నిన్ను గుర్తుపట్టేలాగా చేస్తుంది, వెళ్ళమన్నాడు. సరే అని వెతుక్కుంటూ వెళ్ళాడు ఇతను. అలా వెతికి మొత్తం మీద సంవర్తుని పట్టుకున్నాడు. ఆ సంవర్తుడు చాలా ఆశ్చర్యపోయాడు. అతను ఎవరో పట్టుకున్నారు, ఎందుకు పట్టుకున్నారు ఏంటి అడిగాడు. మీరు సంవర్తులు కదా, బృహస్పతి సోదరులు కదా. అరే నన్ను ఎలా గుర్తుపెట్టావు నువ్వు అన్నాడు. మీ శిష్యులం, మా వంశ గురువులు మీరు. అవును సరే, ఇంతకు ఎందుకు వచ్చావు, నన్ను ఎలా గుర్తుపట్టావు, నా కోసం ఎందుకు తిరుగుతున్నావు అన్నాడు. నేను ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించాను, భూరి దక్షిణలతో అద్భుతమైనటువంటి యజ్ఞం చేయాలనుకుంటున్నాను. నువ్వు దానికి యోగ్యుడివి, నువ్వే బ్రహ్మగా ఉండి జరిపించగలిగినటువంటి వాడివి అని మిమ్మల్ని ప్రార్థించడానికి వచ్చానన్నాడు నారదుడు చెప్తే. కనుక నా ప్రార్థనని మన్నించి మీరు వచ్చి నాకు యజ్ఞాన్ని చేసి పెట్టండి, అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అతని వినయ విధేయతలకి చాలా ఆనందపడి అలాగే వస్తానన్నాడు. ఆయన వెనకాల వచ్చి అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని పూర్తి చేయించాడు. ఆ యజ్ఞంలో వాడబడినటువంటి ద్రవ్యాలు అన్నీ బంగారమే, అవి ఉన్నాయి, అవన్నీ కూడా తెచ్చుకోండి అని కృష్ణుడు పంపిస్తే అప్పుడు భీముడు అర్జునుడు బయలుదేరి వెళ్ళి అదంతా కూడాను తీసుకొని వస్తే అద్భుతమైనటువంటి అశ్వమేధ యాగాలు చేశారు. ఎందుకు? ఆయన సమ్రాట్ కదా, ఆ దేశంలో ఉన్నటువంటి అన్నీ అతనివే. నిధులన్నీ ఎవరో అవుతాయి, ప్రభుత్వాన్ని అవుతాయి. కనుక నీ ధనమే నీకు వచ్చింది, పర్వాలేదు తీసుకోమన్నాడు. తీసి యజ్ఞం చేశారు వాళ్ళు. అద్భుతమైనటువంటి యజ్ఞాలు, అశ్వమేధ యాగాలు చేశాడు. సరే మంచిది, ఇలా నడుస్తుంది. యుద్ధం జరిగిన తర్వాత ఇంటికి వచ్చేశారు, ఇలా ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. కానీ తల్లిదండ్రులైనటువంటి ఆ గాంధారి ధృతరాష్ట్రుల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ప్రతిరోజు ఉదయం భగవద్ ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాద పూజ చేసి వారి ఆశీర్వచనం తీసుకుంటే కానీ ధర్మరాజు ఏ పని చేసేవాడు కాదు, అలా ఉండేవాడు. సరే ఇలా ఉంటూ ఉండగా మరి విదురుడైతే వెళ్ళిపోయాడు యాత్రలకి, విదురుడు రాలేదు. సరే ఇక్కడ ఇలా ఉన్నటువంటి స్థితిలో విదురుడు యాత్రల నుంచి తిరిగి వచ్చాడు.
విదురుడు యాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ప్రాణం లేచొచ్చినట్లయింది. విదురుడు లేకపోతే అందరికీ ఇస్తున్న జ్ఞానం లేదు. ఎందుకంటే ఆయన గొప్ప మంత్రి, చాలా అద్భుతమైనటువంటి మంత్రి. విదుర నీతి అని విదురుడు చెప్పినటువంటివన్నీ కూడాను మహాభారతంలో చాలా ప్రసిద్ధికెక్కినాయి. ఇందుకు విదురుడు ఎవరండి? విదురుడి యొక్క పూర్వజన్మ ఏమిటో తెలుసా? విదురుడు ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు యొక్క అంశ. ఎందుకు యమధర్మరాజు విదురుడై పుట్టాడు? దానికి ఒకసారి మన మాండవ్యుడు అని, అణిమాండవ్యుడు, యథార్థంగా మాండవ్యుడు అని పేరు ఆయనకి. మాండవ్యుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహానుభావుడైనటువంటి మహర్షి చాలా గొప్ప తపోనిష్ట కలిగినటువంటి వాడు. తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకసారి ఆ దేశపు రాజు యొక్క కోశాగారంలో దొంగలు పడ్డారు. ఆ ఖజానానంతటిని దోచుకున్నారు. వెంటనే భటులు వారిని పట్టుకోవడం కోసమని వారిని వెంబడించారు. అలా వాళ్ళందరూ కూడాను పరిగెట్టి 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 అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలో వీరి యొక్క ఆశ్రమం ఉన్నది. వారేమో సమాధి స్థితిలో ఉన్నారు, చక్కగా తపస్సు ధ్యానంలో ఉన్నారు. ఆయన రాత్రి అర్ధరాత్రి అలా ఉన్న సమయంలో కూడా ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఇది వీళ్ళందరూ కూడాను పరిగెట్టుకుంటూ ఆశ్రమం దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఆశ్రమం కనిపించేటప్పటికే ఈ ద్రవ్యాన్ని దాచిపెట్టడానికి బాగుంది అనుకొని వెంటనే వాళ్ళు ఆ ద్రవ్యాన్ని అంతటిని కూడా లోపల పెట్టేసి ఆశ్రమంలో ఉంచేసి, ఇంకా ఆశ్రమంలో ఎవరు లేరు, ఆయన ఒక్కరు బయట ధ్యానంలో ఉన్నారు, పెట్టేసేసి వెంటనే వెళ్ళిపోయి ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి పొదల్లో దాక్కున్నారు దొంగలందరూ. ఈ భటులందరూ కూడాను వెతుక్కుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ మాండవ్యుణ్ణి చూశారు. మాండవ్యుణ్ణి అనేక రకాలుగా పిలిచారు. పిలిచినా కూడాను లేవలేదు. అతను ధ్యానంలో ఉన్నాడు కదా. చివరికి వెంటనే వీళ్ళందరూ వెతకండి లోపల ఏమన్నా ఉన్నదేమో అంటే వెళ్ళి భటులందరూ వెతుకుతూ ఉంటే ఆ అపహరింపబడినటువంటి ద్రవ్యం అంతా అక్కడ దొరికింది. అయితే దొంగల నాయకుడు వీడు, ఇంకా ఈ దొంగలు కూడా ఇక్కడే ఉంటారు వెతకండి అని చూపిస్తే ఆ దొంగలందరూ దొరికారు. అయితే వీళ్ళందరూ దొంగలు, వీళ్ళ దొంగల నాయకుడు అన్నమాట ఇతను అనుకొని ఇతన్ని కూడా బంధించారు. వాళ్ళని బంధించారు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారు శిక్ష వేయాలి. శిక్ష వేయడానికి చెప్పారు, ఇదిగో ఇతను దొంగల నాయకుడు, వీళ్ళ యొక్క ఆశ్రమంలోనే ఉన్నాయి వీళ్ళందరూ. చీ ఒక మహర్షి అయినటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నావు, నువ్వు ఇలాంటి దొంగవయ్యావని చెప్పి వెంటనే కోపం వచ్చి వెంటనే అతను ఎవరో కూడా తెలియక రాజుకి వెంటనే శిక్ష వేసేసాడు. కొరత వేశాడు. వాళ్ళందరికీ కొరత వేశాడు. కొరత వేయడం అంటే పూర్వంలో ఎలా ఉండేది, కొంతమందిని శూలాలతో పొడిచేసేవారు. కొంతమందికి ఈ శూలం ఉంటుంది, ఆ శూలాన్ని కంఠంలో పొడిచేసేవారు. కొంతమందిని ఆ శూలం ఒకటి పెట్టి దాని మీద కూర్చోబెట్టి నొక్కేసేవారు. ఇట్లా చంపేవారు రాజు. శిక్షలు అలా ఉండేవి. సరే, ఇట్లా అందరికీ కొరత వేశాడు. వీళ్ళందరికీ కొరత వేసిన తర్వాత చివరికి రాజుగారు వచ్చి ఒక్కసారి చూసి అందరూ చనిపోయారన్న తర్వాత వాళ్ళందరినీ తీసేయమని చెప్పాడు. అలా పరీక్షించడం కోసం రాజుగారు వచ్చారు. అయితే ఆ సమయానికి ఈ మాండవ్యుడు అని చెప్పబడేటువంటి మహర్షికి కూడా వేశారు కొరత. ఆయనకి కంఠంలో గుచ్చారు కానీ చావలేదు ఆయన. మిగిలిన వాళ్ళందరూ చచ్చారు. రాజుగారు చూశారు, ఏమిటి ఈయనొక్కడు చావలేదు, మిగిలిన వాళ్ళందరూ చచ్చారేమిటి అడిగాడు. అదే అర్థం కావట్లేదండి, అతనికి చాలా భయంకరమైనటువంటి శిక్ష వేశామన్నాడు. అప్పుడు మాండవ్యుడు అన్నాడు, ఓ రాజా, నన్ను శిక్షించారు, వీళ్ళందరినీ శిక్షించారు, నేను చావలేదని నువ్వు అనుకుంటున్నావు కదా, ఎందుకు చావలేదో తెలుసునా అంటూ ఉండగానే పక్కనున్న మంత్రులు అన్నారు, మహానుభావ ఈయన మాండవ్యుడండి, మహర్షి అండి అని మంత్రులందరూ రాజుగారితో చెప్పారు. అయ్యో ఎంత అపచారం జరిగిపోయింది, మహానుభావుడైనటువంటి ఇతన్ని నేను శిక్షించానని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు, బోర్న ఏడ్చాడు. రాజుగారు నన్ను రక్షించండి, శిక్షించకండి అని బతిమాలుకున్నాడు. మాండవ్యుడు అన్నాడు, నాన్న నిన్నేం చేయను, నువ్వు అపరాధివి కాదు,
నేను ఏ విధమైనటువంటి అపకారం అపచారం ఎవ్వరికీ ఏ విధమైన ద్రోహం చేయకుండా నాదో నేను తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంత పెద్ద శిక్ష నాకు పడడానికి ప్రధానమైనటువంటి కారణం ధర్మదేవుడు, యముడు. కనుక నేను అతనితో చూసుకుంటాను, నీకేం సంబంధం లేదు, నువ్వు వదిలేసి పర్వాలేదు, నిన్నేం అన్నో క్షమిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం నాకు ఉపకారం చేయి. ఈ ఉన్నటువంటి శూలం గుచ్చుకుపోయిందే, చాలా బాధ పెడుతుంది, శూలాన్ని పీకేసేయమన్నాడు. అది పీకుదామని ప్రయత్నం చేస్తే రాలేదు, చివరికి కోసేశారు దాన్ని. ఆ మొక్క లోపల ఉండిపోయింది, దానికి అణి అని పేరు, అందువల్ల అణిమాండవ్యుడు అని పేరు వచ్చింది. ఆ కోసేసిన తర్వాత ఆయన బయలుదేరి డైరెక్ట్ యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజును నిలబెట్టాడు. ఏమయ్యా, ఏమిటి నువ్వు ధర్మ పరిపాలన చేస్తున్నావా అధర్మ పరిపాలన, ఎందుకు నాకు శిక్ష వేసావా అన్నాడు. నేను ఎవరికి అపకారం చేశాను, నాతో నేను తపస్సు చేసుకుంటున్నాను, నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేయాలి అని ఆయన్ని నిలదీస్తే ఆయన చూశారు దివ్య దృష్టితో, నీకు ఈ శిక్ష పడడానికి కారణం నువ్వు నీ చిన్న వయస్సులో ఒక తూనీగను పట్టుకొని దాని కంఠంలో ముళ్ళు పెట్టి గుచ్చావు నువ్వు. ఆ తూనీగను ముళ్ళు పెట్టి గుచ్చినటువంటి దానికి ఈవేళ నీకు ఈ శిక్ష పడింది అన్నాడు. నేను చేసింది చాలా చిన్న వయస్సు అంటున్నావు కదా, మరి శాస్త్రం చెప్తోంది కదా 10 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నటువంటి వ్యక్తి ఏ పని చేసినా అతనికి ఏ కర్మకి పాపం పుణ్యం అంటవు, పాపం అనేటువంటిది అసలు అంటదు అని శాస్త్రమే ఉంది కదా. మరి నేను చిన్న వయస్సులో చేసినటువంటి దానికి నువ్వు ఇంత పెద్ద శిక్ష వేశావు, నాకు అసలు ఆ పాపమే అంటున్నప్పుడు నాకు ఎలా ఈ శిక్ష పట్టాలి అని అప్పుడు ఆయన, నువ్వు 10 సంవత్సరాల వయస్సు కాదు 12 సంవత్సరాల వయస్సు దాకా కూడా ఈ దోషం ఎవరికి అంటదు ఏ కర్మ చేసినా అని మళ్ళీ ఆయన మార్చాడు. నేను మారుస్తున్నాను అని మార్చి అప్పుడు ఆ శిక్ష పడినటువంటి దానికి గాను ఆయన్ని శపించాడు, యమధర్మరాజును శపించాడు మాండవ్యుడు. నేను చేసింది చిన్న దోషం కాకుండా ఆ దోషానికి ఫలం కూడా నాకు లేదు ఆ వయస్సులో చేయటం వల్ల, అయినా నాకు ఇంత గొప్ప శిక్ష వేసావు కనుక నువ్వు భూలోకంలో చతుర్థవర్ణంలో పుట్టుపో అన్నాడు. ఆ శాపం వల్ల యమధర్మరాజు వచ్చి విదురుడుగా పుట్టాడు. మరి ఆ సమయంలో యమలోకంలో ఎవరున్నారు? ఆ యముడి యొక్క తండ్రి గారైనటువంటి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడుండి పరిపాలన చేశారు. యముడి యొక్క తండ్రి సూర్యుడే కదా. యమున యముడు ఇద్దరు కూడా సూర్య సంతానం కనుక ఆ యమధర్మరాజు అక్కడ ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇదిగో విదురుడై పుట్టారు. ఆ విదురుడుగా ఇక్కడ ఉండి అద్భుతమైనటువంటి నీతిని లోకానికి ధర్మాన్ని ఇచ్చాడు. ఆయనే కాపాడాడు పాండవుల్ని ఆ లక్క ఇంటి నుంచి, అలాగే నీళ్లలో పడేసి అనేక రకాల ఉపాయాలు చెప్తూ వాళ్ళని కాపాడినటువంటి మహానుభావుడు కూడా ఆయనే విదురుడు, అనేక రకాల ఉపద్రవాల నుంచి. అలాంటి ఆ విదురుడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ చాలా సంతోషించారు. మళ్ళీ నాకు మంత్రిగా ఈయన ఉంటారని, మంత్రిగా ఉండమని ప్రార్థించారు. కానీ నేను ఉండనన్నాడే. మా శకం అయిపోయింది. మా శకం ఆ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ రాజ దర్బారులో ఉన్నటువంటి ఆ అద్భుతమైన దృశ్యం మళ్ళీ నాకు దర్శనం ఇవ్వదు కదా. అరాజుగా ధృతరాష్ట్రుడు కానీ, భీష్మ పితామహుడు కానీ, ద్రోణుడు కానీ, కృపాచార్యుడు కానీ, ఇట్లా అందరూ మహానుభావులందరూ ఏం చేసి ఉన్నటువంటి సమయం మళ్ళీ నాకు రాదు. నేను మళ్ళీ నీ దగ్గర ఉండేటువంటి అవకాశం లేదు కనుక నేను ఉండను నాన్న అని చెప్పి ఆయనకి చెప్పేసి ఒకరోజు రహస్యంగా తన అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి, గాంధారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఏమయ్యా, నీకు ఆనాడు ఎన్నో రకాలుగా చెప్పాం. అతని యొక్క దుఃఖాన్ని చూసి అతను దుఃఖించాడు. విదురుడు రాగానే బోరును విలపించాడు. నువ్వు ఆనాడు చెప్పిన మాటను నేను విని ఉంటే, పుట్టినప్పుడే దుర్యోధనుడిని కనుక సంహరించి ఉంటే
అతను పుట్టినప్పుడే అపశకునాలు ఎన్నో కనిపించాయి. ఇలాంటి సందర్భంలో పుడుతున్నాడు అంటే తప్పనిసరిగా ఇతను దుర్మార్గుడు అవుతాడు, ఇతని వల్ల వంశనాశనం అవుతుందని విదురుడు చెప్పాడు. ఆ తర్వాత దుర్మార్గ పనులు చేస్తున్నప్పుడు చెప్పాడు, నువ్వు చెప్పినట్లుగా అప్పుడే కనుక ఇతన్ని నిర్మూలించి ఉంటే ఇంత దుష్టమైన దుఃఖం అనేటువంటిది మాకు వచ్చేది కాదయ్యా అన్నాడు అని బోర్ను విలపిస్తుంటే, ఇప్పుడు విలపించి ప్రయోజనం ఏమిటి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమే. అయిపోయింది, అయిపోయింది. వాళ్ళనందరినీ కూడాను అన్నదమ్ములు ఇద్దరికీ కూడా యుద్ధం అనేటువంటిది వస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహించి నీ కుమారుల్ని నువ్వు వెనకబడి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చి నువ్వు యుద్ధం చేయించి నీకు సిగ్గు కూడా అనిపించడం లేదా? నీ కుమారులందరూ చనిపోయిన తర్వాత ఆ ధర్మరాజు పెట్టేటువంటి ఆహారాన్ని తినడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా అన్నాడు. అతని రాజ్య పరిపాలనలో సుఖించడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఎందుకన్నాడు విదురుడు, ఇంకా వాళ్ళకి చివరి సమయం వచ్చేసింది, ఇంకా వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. కానీ ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటువంటి సమయంలో తప్పనిసరిగా ప్రతి వారు కూడాను భగవత్పరంగా జీవనం సాగించాలి. ఇక సంబంధాలన్నింటినీ కూడా తెంచేసుకోవాలి, బలవంతంగా అయినా తెంచేసుకోవాలి. అలా తెంచుకోకుండా ఉంటే అదే చివరి దాకా అనువర్తించి చివరికి వాళ్ళు మళ్ళీ సంసారంలో పడేటువంటి స్థితి కలుగుతుంది. తన అన్నగారి యొక్క మృత్యు రహస్యం తెలిసినవాడు కనుక వెంటనే విదురుడు బోధించాడు, ఇవన్నీ అశాశ్వతం. పోయిన సంతానం గురించి ఏడుస్తూ కూర్చుంటే నీకు సంతానం రాదు. నువ్వేడుస్తున్నావు తప్ప వాళ్ళు ఏడవడం లేదు, గుర్తుపెట్టుకో. వెళ్ళిన వాళ్ళ గురించి మనం ఏడుస్తాం తప్ప వాళ్ళు మాత్రం ఏడవరు. ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి అమ్మో అమ్మో నువ్వు నీ నుంచి దూరం అయిపోయానని వచ్చి ఏడ్చిన దాఖలాలు లేవు, గుర్తు కూడా ఉండం. మనం మాత్రం జీవితాంతం జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళ కోసం విలపిస్తాం, మళ్ళీ జన్మలెత్తడానికి కారణం చేసుకుంటాం. ఎందుకయ్యా వాళ్ళ కోసం దుఃఖిస్తావు? అయిపోయింది, ఏదో అయిపోయింది, రుణానుబంధ రూపం. ఆ రుణం తీరిపోయింది, వెళ్ళిపోయారు. ఇక నీ గురించి నువ్వు ఆలోచించు. ఇక్కడ కూర్చుంటే నువ్వేం ఆలోచించలేవు. ఇక్కడ కూర్చుంటే మళ్ళీ రాజరికమైనటువంటి భావాలు అవన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి అడవులకు వెళ్ళిపోవాలి, వనవాసం చేయాలి. నువ్వు ఆ వనాల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ, ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆ కుటీరం తగలబడి చనిపోతారని తెలుసు ఈయనకి. అందువల్ల నువ్వు వెళ్ళిపోవాలి అనంటే అప్పుడు ఆయన కూడా బయలుదేరి ఆ గాంధారిని ధృతరాష్ట్రుని ఇద్దరిని కూడా తీసుకొని అర్ధరాత్రి వెళ్ళిపోతారు. చీకట్లో వెళ్ళిపోయి వనంలో నివసించి ఆ వనంలో ఉండి ఆయన ధ్యానాదులు, తపస్సు, యోగం ఇవన్నీ కూడా చేసి ఆయన చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకొని చివరికి దేహత్యాగం చేస్తారు. అలా తగలబడిపోయి శరీరం తగలబడిపోతుంది, ఆ కుటీరం అగ్నికి దగ్ధమైపోతుంది, అందులో పోతారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత భగవదారాధన అన్నీ పూర్తి చేసుకొని ప్రతిరోజు అలవాటు ప్రకారంగా తల్లిదండ్రులని సేవించడం అలవాటు కనుక ధర్మరాజు వచ్చాడు ఆ గాంధారి ధృతరాష్ట్రుడి మందిరానికి. తీరా అక్కడికి వచ్చేటప్పటికీ అక్కడ వాళ్ళు కనిపించలేదు. వారి గురించి వెతికించాడు, ఎక్కడ వాళ్ళు కనిపించలేదు, వాళ్ళ గుర్తులు కూడా లేవు. ఆఖరికి ఈయన్ని అడుగుదామంటే విదురుడు కూడా కనిపించలేదు. చివరికి అతను చాలా కంగారు పడిపోయి ఊరంతా కూడాను, ఆ దేశమంతా కూడా వెతికించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సమయంలో నారద మహర్షి వచ్చాడు అక్కడికి. నువ్వేమీ దుఃఖించవకగా, నువ్వు ఎవ్వరి గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. లోకంలో ఏ మనిషి అయినా సరే వాళ్ళ యొక్క పూర్వకర్మానుసారంగా ఈ లోకంలోకి వస్తారు, వెళ్ళిపోయేది కూడా వాళ్ళ పూర్వకర్మానుసారంగానే వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి నువ్వు దుఃఖిస్తే మిగిలేది దుఃఖం తప్ప ఉపయోగం లేదు. నువ్వు అడ్డుకోలేవు, వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆపలేవు. అలాంటి దాని గురించి నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు. నీకున్న నీ తాతగారు, అదే నీ పెద్దనాన్నగారు, అలాగే
మీ పెద్ద తల్లి గారు అందరూ సుఖంగానే ఉన్నారు, వనాల్లో ఉన్నారు, వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు, విదురుడు వాళ్ళకి సహాయకుడుగా ఉన్నాడు, కనుక బెంగపడక్కర్లేదు. చివరికి వాళ్ళు కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఉన్నటువంటి ఆ కుటీరం ఏదైతే ఉన్నదో అది తగలబడి వాళ్ళందరూ దాంట్లో భస్మైపోతారు. అలా వారి యొక్క జీవితం పరిసమాప్తం అవుతుంది. కనుక వాళ్ళ గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, సాక్షాత్తు కృష్ణుడు యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలిగిన వాడివై జీవించు అని ఉపదేశం చేశాడు నారద మహర్షి. ఆ ఉపదేశాన్ని పొందినటువంటి ఆయన సంతృప్తితోటి, అయితే వారి యొక్క చరమావస్థ వచ్చింది అని తెలుసుకొని ఇక ఆనందించాడు. అలా ధర్మరాజు తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. అలా పరిపాలిస్తూ వస్తున్నటువంటి ఈ ధర్మరాజుకి చివరి సమయంలో అంటే కృష్ణావతారం కూడా అయిపోయింది. అయిపోయినటువంటి విషయాన్ని విదురుడికి తెలుసు. అప్పటికి విదురుడికి తెలుసు. ఆ తెలిసినటువంటి విషయాన్ని కూడా అతను రహస్యంగానే ఉంచాడు. ఎందుకు, వీళ్ళందరికీ చెప్తే వీళ్ళందరూ తట్టుకోలేరు. కానీ అర్జునుడి ద్వారా తెలుస్తుంది. తెలిసి ఇంకా ఈ లోకంలో ఆయన లేనప్పుడు మనం ఉండడం కూడా కూడదు అని అనుకొని వీళ్ళందరూ కూడా మహాప్రస్థానం చేసేస్తారు. ఆ మహాప్రస్థానం చేస్తూ వెళ్ళిపోయేటువంటి సమయంలో ఇదిగో ఈ పరీక్షణ్ మహారాజుకి పట్టాభిషేకం చేస్తారు. ఇక్కడి నుంచి మనం రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.